ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అయ్యో ఏంది ఇది మళ్ళా ఉరుకుతాంది? సప్న సప్న బోల్ నీళ్ళే పెట్టింది కదా. సప్న సింకులా బోల్ అన్నీ అట్లనే ఉన్నాయి, మళ్ళా వండుకున్నవేందే? ఏంటమ్మా అసలు ఏమనుకుంటాను? నేను పందం కదా అన్నా లేకపోతే అమ్మటల్లాగా వండుకునేదన్నా నీ ఉద్దేశం? మాదోంత నాకు తెలుసు. అయ్యో నీకు అట్లా అనలేదే. సరే నీ పానం గిట్ల సుస్థి ఉంది కావచ్చు, పండుకుంటా వండుకోయేది. సరే నీ పని నువ్వు చూసుకో, నా పని మా చేసుకుంటా. సరేనే. ఈ కాలంలో ఆడిపోరాళ్ళకు అత్తతో ఎట్లా మాట్లాడాలనో తెలియదు. మా కోడలు చిన్నది కదా, మెల్లమెల్లగా అదే నేర్చుకుంటుంది. ఇగో ఏ కూరగాయలు కోసి కూర అనుకో, అల్లా అల్లం ఉంది పొట్టుగీకు నూరు. సరే ఆడిడ తిరిగొచ్చింది, మళ్ళీ నాకే పని చెప్తాంది. పోవేమే, ఆడ వచ్చే టైం అయింది అండుకో, పొద్దెక్కుతాను తినే టైం అవుతుంది. మాడుతుంది తిరగనైనా కడ ఏం తినత్తాండో, ఏమన్నా వెళ్తున్నదా? ఎప్పుడు ఏదో ఒకటి చదువుతుంది, ఇది చేయపో అది చేయపో అని. ఏమైందా సప్న, ఏమో బాగా పెరుగుతున్నావు? మామూలు కింద కూర్చుంటే నువ్వు కుర్చీలో కూర్చున్నావేందే? అయ్యో ఈ ఇంట్లోనైతే నన్ను చూసి ఓర్వనే ఓర్వరు, ఇప్పటిదాకా చేసి వచ్చి ఇట్లా కూర్చున్నా, నువ్వు అట్లా వచ్చినావు. అయినా ఒక్కదాన్ని ఎంతకని చేయాలి పని? అయ్యో అయితమైన తీరా కూరగాయలన్నా కొత్తా. అయ్యో ఇప్పుడు కొడుకు వచ్చేసరికి నువ్వు పని మంత్రాలమైన నేను పని దొంగనైనా గంతే ఉంటది, చేసుకో నువ్వే. ఏందే అమ్మా అది గన్నన్నా, దాన్ని ఒక్క మాట అంటలేవు. ఏమనాలరా, ఏమన్నా అంటే అత్త గయ్యాలి అంటారు. అది నా కూడలే కదా, మెల్లమెల్ల నేర్చుకుంటుంది. కొన్ని రోజులు అయితే దానికి అన్న అర్థమైతే. నువ్వేం కోపానికి రాకు, పో ఇంట్లో పో. సరే అమ్మా. అనే బావా 15 రోజుల నుంచి కనబడతలేమైంది, ఎటు పోయినవే? వేరే పని ఉండే పోయిండ్రా, అయినా ఫోన్ అన్న వేయలేదేంద్రా మరి నువ్వు? బావా ఏం చెప్పానే, ఒక 20 రోజులు జైలు వచ్చిండే. ఏంది జైలు ఉన్నావా? అదేందో అత్తగారింటికాడ ఉన్నట్టు చెప్తావేంద్రా? అత్త ఇంటికి పోయిందానికన్నా అక్కనే సుఖం బాగుంది బావా, ఎందుకంటే అక్కడ తిండుడు పాండుడు అంతే. అంత సుఖం వాళ్ళు ఎందుకు ఇచ్చారా? నువ్వు జైలుకి ఎందుకు పోయినావురా అసలు? ఏం చెప్పంటా బావా, ఒకరోజు నా సమయం నేను ఫోన్ ఎత్తుకుంటుంటే దోమ వచ్చి పుట్టింది. దోమ కొడదామనేసరికి ముసలి కూడా మీద ఆలింది. ఇక ఏం చేద్దామనేసరికి కట్టెందుకొని ఉచ్చుకున్నా గంతే. పోలీసులు వచ్చి నన్ను తీసుకుపోయారు. అసలు ఎందుకు తీసుకుపోయారు అర్థం కాలే బావా, ఎందుకు తీసుకుపోయారు అంటావు? తెలీదా కొమ్మకపడా? నువ్వు ముసలాని గుండె మీద కొడితే ఆ ముసలాడు పుట్టుకో అన్నాడు, పోలీసు వాళ్ళు వచ్చి నేను పట్టుకపోయారు. గాయంతో తెలియదారా? ఓ రే బావా, నువ్వు చెప్పేదాకా నాకు వెలుగలే బావా. ఏం వెలుగుతుంది మరి? ఇక ఎంత బావా
పోతే పోతి కానీ మంచిగా తిన్నా మంచిగా అన్నా దొడ్డు కూడా అయినా బావ చూడు ఎంత దొడ్డ ఆయన బాగా దొడ్డ. పుట్టిగా అనుకున్నావు. సప్న 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 ఏంటి ఎటు పోలే ఈయనే ఉన్నా. అయ్యో ఆనే ఉన్నావానే. సప్న కొత్త చీర నీకోసమే తీసుకున్నానే, కట్టుకో. తీసుకోయే. నేను కొనుమన్నానా? నీ చీర నాకెందుకు, నువ్వే ఉంచుకో. నీ తెలివి నాకు బాగా అర్థమైంది. చీర కొనిచ్చి నీ చుట్టూ దింపుకుంటే ఇంత పనంతా వేయించుకుందాం అనుకుంటానవా? నీ వేషాలు నా దగ్గర నడవై. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. అయ్యో గన్ని మాటలు అంటానవేంది? ఏదో నా బుద్ధికి కొన్న చీర. నువ్వు చీర ఇస్తావు, నేను కట్టుకుంటా. నా మొగుడి చీర ఎక్కడదే అంటాడు, నేను మీ అమ్మిచ్చింది అని చెప్తా. ఇంత చక్కగా ఉండంగా మరి కలిసి ఉండవేందే నా తొట్లు పెట్టుకుంటాడు. మేమిద్దరం విడిపోవాలనే కదా నీ ఉపాయం. నీ పప్పులు నా దగ్గర ఉడికాయి. అమ్మ సపరేట్ పోయింది, కనబడతలేదు. ఉందిరా ఇంట్లోనే, ఏం పని చేస్తుందో. అయినా నా కోడలు మంచిదిరా, అంత పనంతా అదే చేస్తుంది. బయట వాళ్ళు కూడా, ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందటోళ్ళు కూడా ఇంట్లో పని బయట పని మంచిగా చేస్తాను. మీ కోడలను అందరు మెచ్చుకుంటారు, అందరు మంచిగా మెచ్చుకుంటారా నా కోడలు. ఆకురి ఎక్కువైనాయి మీ నాటకాలు. ఇగో మీ అమ్మ నా మీద ప్రేమ ఉన్నట్టు బాగా నటిస్తోంది. గీయేశాలే నాకు నచ్చాయి. సప్న నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నాకు మా అర్థమైతుంది. నువ్వైతే ఇంట్లోకి రా. నువ్వు నేను అత్తగాని. మా స్వప్న ఏం పని చేయకుండా మా అమ్మని ఎన్నికేసుకొస్తుంది అన్నమాట. మా స్వప్న ఎప్పుడు మారుతుందో, మా అమ్మ మంచితనం ఎప్పుడు తెలుసుకుంటుందో. అమ్మ నువ్వు స్వప్న మాటలు ఏం పట్టించుకోకే, అది ఇంకా చిన్నపిల్ల లెక్క చేస్తుంది. నాకు తెలియదా నా కోడల గురించి? అది అన్న మాటలకు నేనేం బాధపడతలేను. నువ్వు పోయి కాళ్ళెక్కలు ముంగడు కచ్చుకోపో, ఛాయ్ పెడతా. సరే ఇంకోరా ఛాయ. సప్న సప్న ఇంకో ఛాయ్ తాగుతురా. మళ్ళేమో ఎత్తిపోయినట్టే వెళ్తాంది కదా, ఏడ నిమ్మలం ఉండనియది. ఛాయ్ తీసుకోవే. సప్న ఇలా అంగడి కదనే, నేను పోయి కూరగాయలు తెత్తా. వచ్చే వరకు అన్నం కూర వండు. అమ్మో ఇక్కడ ఉంటే పనంతా నేను చేయాల్సి వస్తుంది. అత్తమ్మ అంగడి బాగా దూరం కదా, నువ్వు నడవలేవు, నేను పోయి తీసుకొస్తా. మీరు ఇంట్లోనే ఉండండి. అబ్బా నా కోడలు ఎంత మంచిది, నన్ను ఇంటికానే ఉండమంటాను. సరే బిడ్డ పోయిరా. అబ్బా ఇప్పుడు గంత దూరం నడవన్నా? అబ్బా మా ఆయన ఉన్నాడు కదా, ఈయన తీసుకుపోతా, మంచి బండి మీద పోవచ్చు. ఇటీరా ఆడబెడతా. ఇగో మన ఇద్దరం పోదాం మార్కెట్కు. నువ్వు నేను కలిసి అసలు బయటికి ఎప్పుడు పోలేదు. నువ్వు ఎప్పుడు వర్క్ అని బిజీ బిజీ ఉంటున్నావు. సరే పోదాం తీయే, నాకు కూడా ఏం పని లేదు. ఆగు, నేను తొందరగా చాయ్ తాగుతా. అయ్యో మెల్లగా ఎందుకు తొందర, మా పోదాం కానీ. సరే నేను సంచి తీసుకొస్తా. రాపో నీ ఆగం చల్లకుండా. అమ్మా మేము మార్కెట్కి పోయేస్తామే. సరే బిడ్డ, కూరగాయలు అయితే 4 రోజులకు సరిపెట్టేటదే. సరే అమ్మా.
ఏంటిదే? మా చిన్నమ్మోళ్ళు ఇల్లు గీన్నే కదా, బాగా రోజులైతుంది కలిసి, ఒకసారి కలిసిపోదాం. సరే పోదాంపా. ఇప్పుడే రానే. ఇప్పుడే వస్తానా? అమ్మలేనారా? లేదే. అంత మంచిదేనా? అంత మంచి బావా, అంత మంచిదేనా? అంత మంచిదేరా. కూర్చొని మాట్లాడదా? అయ్యో అరే మీరు మాట్లాడరా, నాకు 10 నిమిషాలు ఫోన్ మాట్లాడేస్తా. సరే బా. అక్క ఎటు పోతురే? సంచి పట్టుకొని వస్తారు. అగో కూరగాయలు బాగానే కొంటూ పోతురే. ఇవాళ అంగడి కదారా, అంగడికి పోయి వస్తాను. సరే కానీ మీ అత్తమ్మ మంచిగా ఉందానే? అక్క అత్తమ్మ మంచిగా ఉందంటే సప్పుడు ఏమైంది? ఎట్లుంది, మంచిగా ఉందా? ఒప్పోడా, కలవక గిన్ని రోజులకు కలితే నన్ను అడగక మా అత్తమ్మని అడుగుతానవేంద్రా? అత్తమ్మ అనగానే ఫీజులో మొత్తం కోపంగా ఆడుతుంది. ఇంట్లో ఎట్లా కలిసి ఉంటారో ఏమో. ఏమైంది ఆమెకు? మంచిగానే ఉంది, గుడి బండోలే. మీ ఇద్దరు ఇంట్లో ఎట్లా కలిసి ఉంటారో తెలియదు కానీ మీ అత్తమ్మ చాలా మంచిది అక్క. అంత మంచి పని ఏం చేసిందో ఆ మహాతల్లి. అయ్యో అక్క, ఇది తెలిసిందో తెలియదో కానీ మీరు ప్రేమించి పెళ్లి చేసుకోరు కదా, ఆ పెళ్ళి ఎట్లయింది అనుకుంటున్నావు? మీ అత్తమ్మ లేకపోతే అసలు పెళ్ళే కాకపో మీది. మా పెళ్ళికి ఆమె ఏం చేసిందిరా? 4 అక్షంతలేసుడు తప్ప. అయ్యో పిసదానా, ఆ 4 అక్షంతలు పడ్డానికి తిప్పలు పడ్డది ఆమెనే, నీకు తెలియదు. గామ నేను కేసుకొస్తాండి ఏందిడు. అక్క మీరు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కానీ అది మీ మాకు ఇష్టం లేక ఎక్కువ కట్నం అడిగి మీ పెళ్ళి ఎడవడానికి చూసిండు. మీ అత్తమ్మకు మీ ఇద్దరిని నిలవటం ఇష్టం లేక మామ తెలియకుండా అదే పైసలు ఎదిరించి పెళ్లి జరిపించింది. వాడుకున్న ఈ బంగారం అంతా మీ అత్తమ్మ పెట్టింది నేనే, పెద్దమ్మ ఏం పెట్టలేదు. దాని సాక్ష్యం నేనే. పెళ్ళికి ముందు ఆ బంగారం ఇచ్చింది నేనే పెద్దమ్మకు. మీ ఇద్దరు ఎంత మంచిగా ఉన్నాడు కారణం మీ అత్తమ్మ నేనే. అవునా అక్క? అత్తమ్మ నేను ఏమన్నది? ఎందుకేమంటే అంత కోపం? అట్లాంటి అత్తమ్మ దొరకడు నీ అదృష్టమే. నన్నేవలేమనలేదురా, కానీ నా పెళ్లికి ముందు మా ఫ్రెండ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి వాళ్ళ అత్తమ్మకి ఇష్టం లేదు. దాన్ని రోజు కొట్టి తిట్టి రోజు టార్చర్ చేసేది. ఒకరోజు అది నన్ను కలిసి బాగా ఏడ్చిందిరా. ఏడ్చుకుంటూ బాధపడ్డదిరా. ఇదంతా నీకే ఎందుకు చెప్తానా అంటే, ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరే, ఇక ముందట నీకు కూడా నేను కనిపించకపోవచ్చు అనుకుంటేనే కింద పడ్డది. అయ్యో నేను కొట్టదక్క. అది నా దగ్గరకు వచ్చే ముందే పాయిజన్ తీసుకొని వచ్చిందిరా. నా చేతుల్లోనే చనిపోయేసరికి అప్పుడే డిసైడ్ అయినరా, ప్రపంచంలో ఉన్న అత్తలందరూ ఇట్లనే ఉంటారని. మాది కూడా ప్రేమ పెళ్ళే కదరా, మా అత్తమ్మ కూడా అట్లనే చేస్తుంది కావచ్చు అని నేనే గయ్యాలుగా మారిన. అందరు అత్తలకు అట్లే ఉంటారు అక్క. సరే తమ్ముడు చెప్పురా. సప్న పోదామనేగా. అరే తమ్ముడు, మళ్ళీ వీలు తీసుకుని వస్తా, అమ్మకి చెప్పురా. కట్టి కొట్టే రాబోయే అటు తలలో పోదాం. సరే బా. ఆకుర్రి, ఎక్కువైనాయి మీ నాటకాలు. మా అత్తమ్మ ఇంత మంచిదా? నేనే మూర్ఖురాలాగా ఆలోచించిన. ఇప్పుడే మా అత్తమ్మ దగ్గరకు పోయి క్షమించమని అడుగుతా. ఏమైంది బిడ్డ, ఎందుకు ఎడతానవే? సంపత్ గారు ఏమన్నా అన్నాడా? సంపతి, అరే సంపతి, ఏమైందే? ఎందుకు ఎడతాను? చెప్పవాడు ఏమన్నా అన్నాడా? లేవేలే, ఊకోవే ఊకో. నన్ను క్షమించత్తమ్మా, నేను మీ పట్ల మూర్ఖంగా ప్రవర్తించిన. అమ్మలాంటి మిమ్మల్ని రాక్షసిలాగా చూసిన, అసలు మిమ్మల్ని లెక్కే చేయలే. నన్ను క్షమించత్తమ్మా. అత్తమ్మ, నేను మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నా. అసలు నేను ఎందుకు ఇట్లా ప్రవర్తించిందంటే, నా ఫ్రెండ్ ఉండేది అత్తమ్మ, అది కూడా ఇట్లనే లవ్ మ్యారేజ్ చేసుకున్నది. కానీ వాళ్ళ అత్తమ్మ బాగా టార్చర్ చేసి కొట్టి చిత్రహింసలు చేసింది. అది నా చేతుల్లో చచ్చిపోయింది అత్తమ్మ. అందుకే నేను ఇట్లా ప్రవర్తించిన. నన్ను క్షమించత్తమ్మ.
పిచ్చిదానా అట్లా కాదే, అట్లాంటి ఆలోచనలు పెట్టుకోకు. అందరు అత్తలు అట్లా ఉండరే, ఇక నుంచి మంచిగా ఉండు. అమ్మయ్యా, ఇన్ని రోజులకు మా అమ్మని అర్థం చేసుకున్నావా అని. దాబిద్దా ఇక్కడ కూర్చో. ఏడు ఏడితే మంచిగా ఉన్నావు. ఏడు 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 మరి. ఎవరో ఏదో చేశారని భ్రమపడకండి. అందరూ ఒకేలా ఉండరు. అర్థం చేసుకొని మెదిలితే కుటుంబం సంతోషంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన పల్లె మాటలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, కొంచెం ప్రెస్ చేయండి. ఎందుకంటే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.